సార్ ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో గాని, టీడీపీ హామీలు గాని చూస్తే, టీడీపీ వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పి చాలా ఎక్కువగా చెప్తా ఉంది. ఇప్పుడు ఆహ్, మామూలుగా జగన్ ఇచ్చిన వాటికేమో ఆయన చేసిన దాని వల్ల జనమంతా ఇదైపోయారు, రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పిన టీడీపీ ఇప్పుడు చేస్తుందేంటి? అది టీడీపీని అడగాలి కదా. సో, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అన్నారు. మరి చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తే అమెరికా అవుతుందా? సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేసే కొన్ని పథకాలు అనివార్యంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది, అనివార్యంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో, కొన్ని పథకాలు అనివార్యంగా ఉచిత విద్యుత్ ఉంటుంది, అనివార్యంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో, పెన్షన్స్ అనివార్యంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కొత్తగా సూపర్ 6 అని అనేక కొత్త పథకాలు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నాడు, మహిళలకు ఉచిత రవాణా అన్నాడు. సో, వీటితో పాటు కొన్ని పథకాలకు ఎక్స్టెండ్ చేశాడు. ఉదాహరణకు తల్లి దీవెన లేదా మాతృవందనం ఏదైనా కొన్ని బడికెళ్ళే పిల్లలు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. పెన్షన్ అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తామన్నాడు. సో, ఇవన్నీ కావాలంటే ఇంకెక్కువ డబ్బులు కావాలి. మరి ఏడికెళ్ళి తెస్తారు? సంక్షేమ పథకాలు ఒకవైపేమో మోడీ రేవాడీ కల్చర్ ఇది మంచిది కాదు అంటాడు, మరోవైపేమో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేము పెద్ద ఎత్తున ఈ రేవడీస్ అంటే ఈ పథకాలు అమలు చేస్తామంటారు. సో, మోడీ చెప్తున్న దానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ చేస్తాను కానీ పొంతన ఉందా? సో, ఈ పథకాలు ఎలా అమలు చేస్తాను అని అడిగితే కేంద్రం సాయంతో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రం ఎందుకు సాయం చేస్తుంది? కేంద్రం పైన రాష్ట్రంలో అధికారానికి వచ్చే పార్టీ ఇచ్చే హామీలు కేంద్రం ఎందుకు అమలు చేస్తుంది? కేంద్రంలో ఒక పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటుంది. ఎవరి హామీలు వాళ్ళకే, ఎవరి పథకాలు వాళ్ళకే ఉంటాయి. సో, ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ అమలు చేశాడు దళిత బంధు అని, కేంద్రం ఇచ్చిందా? కేంద్ర పథకాలకే కేంద్రం ఇస్తుంది. కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కొన్నిసార్లు అనుసంధానం అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు, రైతు భరోసా ఉన్నాయి, పిఎం కిసాన్ ఉంది, మిగతా అమౌంట్ వీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు కేంద్రం ఎప్పుడూ బాధ్యత వహించదు. ఈ మేనిఫెస్టోలో కేంద్రం సాయంతో అమలు చేస్తామన్నారు. ఎలా అమలు చేస్తారో చెప్పాలి. అలాగే ఇక్కడ ఉదాహరణకు విభజన చట్టం ఉంది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది దానిపైన మేనిఫెస్టోలో చెప్పాలి. మీరు ఏం చేస్తారు? విభజన హామీలు అమలైనాయా, అమలు కాలేదు, ఏం చేస్తారు? మేము సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామన్నది టీడీపీ వాదన. సంపద సృష్టించి అమలు చేస్తే నిజమే భారం తక్కువ అవుతుంది, సాధ్యమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ మేర సంపద సృష్టి జరిగింది? సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఎంత పెరిగింది, జిఎస్డిపి ఎంత పెరిగింది, ఈ లాస్ట్ 5 yearsలో పెరిగిన దానికన్నా ఎక్కువ పెరిగిందా? ఈ లెక్కలు ఇవ్వగలగాలి కదా. సో, ఈ లెక్కలు ఏవి లేకుండా నేను జనరల్ స్టేట్మెంట్ సంపద పంచుతాను అంటే ఒకవైపేమో మోడీ సంపద పంచడం అనేది నేరంగా, అది నక్సలైట్ సిద్ధాంతంగా, అర్బన్ నక్సల్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అని మోడీ తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సంపద సృష్టించి పంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సో, అందువల్ల మొదలు ఎన్డీఏ పార్టీల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా.